మన తెలుగు వినియోగదారులందరికీ నేషనల్ కన్జ్యూమర్స్ డే సందర్భంగా శుభాభినందనలు. ముందుగా నల్సార్ యూనివర్సిటీకి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ కూడా నా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వాలు విస్మరిస్తున్న తమ పనిని తమ చేయకుండా యాక్చువల్గా ప్రతి సంవత్సరం 1000 కోట్ల బడ్జెట్ ప్రత్యేకంగా రాష్ట్రాలకి కేంద్రం నుంచి అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకి మేము బడ్జెట్ అలొకేషన్ చేస్తున్నాం. దాంట్లో ప్రత్యేకంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి కనీసం ఒక్కొక్క రాష్ట్రానికి 10 కోట్లకు తగ్గకుండా అమౌంట్స్ పంపించడం జరుగుతుంది. దురదృష్టవశాత్తు దాంట్లో 5% కూడా ఖర్చు పెట్టడానికి ప్రభుత్వాలు సిద్ధపడడం లేదు. ఆ డబ్బుని వాళ్ళ సొంత అవసరాల కోసం వాడుకోవడం, దాన్ని మళ్లించడం జరుగుతూ ఉంది. దీని మీద ఎన్నిసార్లు రాసినా, ఎన్ని నోటీసులు పంపించినా ఏ రకమైన ప్రయోజనం లేకుండా పోతుంది. ఇవాళ నేషనల్ కన్జ్యూమర్స్ డేని అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో ఒక జాతీయ దినోత్సవంలాగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కావాల్సిన బడ్జెట్ కూడా అలొకేషన్ అయిపోయింది. ఆల్రెడీ బడ్జెట్ శాంక్షన్ వచ్చేసింది. కానీ ఇవాళ తెలంగాణలో ఎక్కడ ప్రభుత్వాల తరఫున ఈ నేషనల్ కన్జ్యూమర్ డేను జరపడం లేదు. ఇదే ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో ఈ రోజున కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు బడ్జెట్ అలొకేషన్ చేసి కంప్లీట్ చేయగలిగారు. మరి ఒక దురదృష్టం అని చెప్పుకోవాలి. ఒక నిజంగా చెప్పాలంటే మన తెలంగాణ ప్రజలది ఈ పరిస్థితి నుంచి మనం బయటకు తీసుకురావాలంటే ప్రతి ఒక్కరూ డిమాండ్ చేయాలి. మీకు బడ్జెట్స్ సొంతంగా రాష్ట్రం కాదు, కేంద్రం పంపిస్తున్న బడ్జెట్ మీరు ఎందుకు వాడకపోతున్నారు, ఎందుకు వాడలేకపోతున్నారు, ఎందుకు మీరు వినియోగదారులను చైతన్యపరచలేకపోతున్నారు ప్రశ్నించాలి. నో యువర్ రైట్స్ అనేది వాళ్ళ సబ్జెక్ట్ మనం వాస్తవంగా. కానీ ఒక కామన్ మ్యాన్ అడుగుతున్నాడు, నా హక్కులు ఏమిటో నాకు తెలియకుండా నేను ఏ రకంగా ప్రశ్నించబట్టానండి నన్ను అని అడుగుతున్నాడు ఒక కామన్ మ్యాన్. ప్రభుత్వాలు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టవు, ప్రజలు చైతన్యం చేసే పని చేయవు. వినియోగదారుల సంఘాలు గత 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి ఇవాళ సీనియర్ కన్జ్యూమర్ యాక్టివిస్ట్ ఉన్నారు. 35 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వెంకటేశ్వర గారి గారు బిహెచ్ఎల్ నుంచి మన ఎదురుగా కనబడుతున్నారు. ఆయన అలా చాలామంది దీనికోసం జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ సొంత డబ్బులు ప్రతి నెల దీనికోసం 100,000 రూపాయలు వెచ్చించి వినియోగదారులు చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా వినియోగదారుల ఉద్యమం ఈ దేశంలో బతికింది అంటే వినియోగదారుల సంఘాలు వాళ్ళు చేసినటువంటి కృషి, ఎవరైతే యాక్టివిస్టులు ఉన్నారో వాళ్ళందరికీ చేయి మన పేరున వారికి నమస్కారాలు అర్పించాల్సిన అవసరం ఉంది. వారి కాళ్ళకు దండం పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. నేను చెప్పాలి, ఏదేమైనప్పటికీ ఈ వినియోగదారుల ఉద్యమం ఆగే ఉద్యమం కాదు. ఎప్పటిదాకైతే వినియోగదారులు ఉంటారో అప్పటిదాకా ఈ ఉద్యమం ఉండాల్సిందే. ఎంత డెవలప్డ్ కంట్రీస్ అయినా ఇవాళ ఇంగ్లాండ్ వెళ్ళండి, అమెరికా వెళ్ళండి, చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉండే పబ్లిక్ కూడా ఇవాళ దాన్ని కన్జ్యూమర్ యాక్ట్ని అక్కడ ఎంత ఎఫెక్ట్గా పనిచేస్తున్నాయంటే, మీరు అమెరికాలో, లండన్లో లేదా అమెరికాలో, మీరు ఎక్కడ ఇంగ్లాండ్లో కానీ ఏదైనా ప్యాకెట్ కొంటే, ఫుడ్ ప్యాకెట్ కొంటే మీరు ఇంటికి తీసుకెళ్ళి ఒక వారం రోజులు వాడుకున్న తర్వాత కూడా దాంట్లో మీకు ఏదైనా డిఫెక్ట్ కనబడితే మీరు రిటర్న్ చేసేసి కాబట్టి ఇంకో ప్యాకెట్ తీసుకోవచ్చు, డబ్బులు తీసుకుని వెళ్ళిపోవచ్చు. అంటే ఇది ఇండియాలో ప్రవేశపెడితే పరిస్థితులు ఎట్లా ఉంటాయో తెలియదు నాకు. ఎందుకంటే నెహ్రూ గారు స్వాతంత్రం వచ్చిన కొత్తలో అమెరికా వెళ్ళొచ్చి అక్కడ న్యూస్ పేపర్లు అమ్మేవాళ్ళు ఎవరు కనబడకపోతే న్యూస్ పేపర్లు మాత్రం దొరుకుతున్నాయి. ఎక్కడెక్కడ మొత్తం అన్ని సెంటర్లు న్యూస్ పేపర్లు పెట్టాయి, పక్కన ఒక డబ్బా పెట్టారు. ఎవరు కావాలంటే వాళ్ళు దాంట్లో డబ్బులు వేస్తున్నారు, న్యూస్ పేపర్ ఇంటికి తీసుకెళ్ళిపోతున్నారు. అదే ఇదేదో చాలా బాగుంది, అనవసరంగా మన న్యూస్ పేపర్లు అమ్మడానికి ఇంత ప్రయత్నం చేయాలని చెప్పి ఆయన ఢిల్లీలో, కలకట్టాలో, బాంబేలో కొన్ని ఒక 5 ప్లేస్లు, 5 సిటీస్లో 5 చోట్ల కూడా న్యూస్ పేపర్లు పెట్టేసి పక్కన డబ్బా పెట్టేసేసి మీరు కావాల్సిన వారి డబ్బాలో వేసి మీరు న్యూస్ పేపర్లు తీసుకెళ్ళని చెప్పి అక్కడ ఒక బోర్డు రాసి పెట్టేసి వెళ్ళిపోయారు. తెల్లారి వచ్చి చూస్తే న్యూస్ పేపర్ లేదు, డబ్బా కూడా లేదు, డబ్బులు అంతకన్నా లేదు. ఇది మన దేశ పరిస్థితి. ఎందుకంటే మన ఇండియన్స్ పరిస్థితి ఏంటంటే ఫ్రీగా వచ్చిందంటే పిల్లలు కూడా తాగడానికి సిద్ధపడతారు. అదే మనకు ఏదైనా మరి వాళ్ళు ఇన్స్టాల్మెంట్ వచ్చిందంటే ఇండియా మొత్తం కొనుక్కోవడానికి సిద్ధపడతారు. ఇలాంటి మనస్తత్వం మనకు ఉన్నటువంటిది. ఈ మనస్తత్వంతో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర ఏదైనా కొత్తగా ప్రయోగాలు చేయాలంటే భయపడే పరిస్థితులు మనకు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం ఎదుటివాడిని ప్రశ్నించేటప్పుడు మనం నిజాయితీగా ఉంటున్నాం లేదని కూడా చాలా ముఖ్యం. కన్జ్యూమర్ రైట్సే కాదు, కన్జ్యూమర్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి. ఆ రెస్పాన్సిబిలిటీ కూడా మనం ఎప్పుడైతే ఫీల్ అవుతామో, మన బాధ్యతను మనం నెరవేరుస్తామో అప్పుడు హక్కులు అడిగేందుకు మనకు ప్రశ్న ఉంటుంది, అవకాశం ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు బాధ్యతలు నిర్వహించేందుకు సిద్ధపడం కానీ హక్కులు మాత్రం కోరే పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఆ స్థితి నుంచి రెండింటినీ మనం సమానంగా మన జీవితం లోపల
గుర్తించే పరిస్థితి మనకు రావాలి. ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ పేరు ఈ మధ్య మార్చడం జరిగింది. ఇంతకుముందు కన్జ్యూమర్ అఫేర్స్ కమిటీ అనేది ఉండేది. అయితే పార్లమెంటరీ అడ్వైజరీ కమిటీ కూడా ఒకటి కన్జ్యూమర్ అఫేర్స్ కమిటీ ఉంది కాబట్టి పార్లమెంటు అక్కడ నుంచి స్థాయి సంఘం వాళ్ళు రిక్వెస్ట్ చేశారు గవర్నమెంట్ని మీరు పేరు మార్చవచ్చు. ఇప్పుడు మా డిపార్ట్మెంట్ పేరు ఏంటంటే సెంట్రల్ కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ రిలేటెడ్ లాస్ మానిటరింగ్ అండ్ స్టాండర్డ్ మార్క్స్ మానిటరింగ్ అండ్ బడ్జెట్ అలొకేషన్ కమిటీ అని పేరు పెట్టారు. అందుకే నేను అన్నాను 3 లైన్లో 4 లైన్లో మాకు కేటాయించి మీరు ఇన్విటేషన్ ఎందుకు పాటు చేస్తారు, సిసిఏసి అని పెట్టేసి మీకు ఈజీ అయిపోతుంది, పెట్టేసేసి మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పక్కన రాయండి అని నేను గౌరీశంకర్ గారిని రిక్వెస్ట్ చేశాను. ఇప్పుడు మాకు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ లాస్ ఏవైతే ఉన్నాయో రిలేటెడ్ లాస్ అని కూడా 36 లాస్ని అంటే 36 డిపార్ట్మెంట్లో ఈ రకమైన లాసులు ఉన్నాయి. ఇక్కడ చట్టాలు ఉన్నాయో ఈ చట్టాలను మొత్తం పరిరక్షించేటువంటి బాధ్యత, అంటే ఈ చట్టాలు ఏమైనా మార్పులు తీసుకురావాలన్నా చట్టాలు సరిగ్గా అమలవుతున్నాయా లేదని చూసేటువంటి బాధ్యత చాలా పెద్ద బాధ్యత అప్పచెప్పారు. సుమారుగా 500 మంది మొత్తం ఆఫీస్ స్టాఫ్ ఉండేటువంటి పెద్ద ఆఫీస్ లోపల దీనికి సంబంధించిన వ్యవహారాలు జరుగుతాయి. దానికే సపరేట్గా సబ్ కమిటీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి దీన్ని మానిటర్ చేయడం జరుగుతుంది. ఇది ఈ రకం ఒక అవకాశం వచ్చింది. అలాగే స్టాండర్డ్ మార్క్స్ ఏవైతున్నాయో మనకి ఇప్పుడు బిఐఎస్ వాళ్ళది హాల్ మార్క్ కానీ లేకపోతే ఐఎస్ అండ్ బిఐఎస్ కానీ ఐఎస్ఐ మార్క్ ఏదైతే ఉందో అలాగే దాంతో పాటుగా మీకు ఓల్ మార్కు ఇకో మార్కు ఇలాంటి మార్క్స్ అన్ని కూడా పరిరక్షించే బాధ్యత కూడా ఈ కమిటీకి అప్పచెప్పడం జరిగింది. బడ్జెట్స్ అంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయడం కానీ లేకపోతే కన్జ్యూమర్ లాస్ అమలు చేయడం కావాల్సిన బడ్జెట్ మొత్తం కూడా మా దగ్గర నుంచి అలొకేషన్ ఉంటాయి. నేను వెంకటేశ్వర గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు వెంటనే మీరు కూడా ఒక లా చైర్ని కన్జ్యూమర్ లా చైర్ని మీ ఉస్మానియా యూనివర్సిటీ లోపల కూడా మీరు ఒకటి స్టార్ట్ చేసి వెంటనే మీరు బడ్జెట్ కోసం మీరు రాయండి. దానికి మీరు సార్ యొక్క సహకారాన్ని తీసుకున్నట్టయితే వారు మీకు మొత్తం దాని గురించి అంతా చెప్తారు. మీరు ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ కోసం మీరు రాయొచ్చు. నేను నర్సరీ ఇన్స్టిట్యూట్ కూడా చెప్తున్నాను, మీ బడ్జెట్ ఇంకా ఇంక్లూడ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మీరు రాసిన తర్వాత కాపీ మాకు పంపించండి, మాకంటే నాకు పర్సనల్గా ఇవ్వండి. మాకు డైరెక్ట్గా మీరు పెట్టడానికి ఉండదు. మీరు ఏమైనా కన్జ్యూమర్ అఫేర్స్ డిపార్ట్మెంట్కి రాయాలి, డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు అది డైరెక్ట్ చేస్తారు. మేము అక్కడ నుంచి బడ్జెట్ అలొకేషన్ చేస్తాం. ఆ బడ్జెట్తో మీరు ఇంకా అనుకున్నటువంటి కార్యక్రమాలు ఇంకా అద్భుతంగా జరిపే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలకు డైరెక్ట్గా డబ్బులు ఇచ్చేదానికంటే యూనివర్సిటీలకు ఇవ్వడం ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్కి ఇవ్వడం వల్ల ప్రయోజనం ఎక్కువ ఉంటుందని మాకు అర్థమైపోయింది. దానివల్ల జరిగేట్లు పని కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. కాబట్టి యూనివర్సిటీస్ అనేది ఓన్లీ తరగతి గదులకే పరిమితం అయ్యేటువంటి పరిస్థితులు కాదు. ముఖ్యంగా రీసెర్చ్ వర్క్ను బాగా ఎక్కువ టేకప్ చేయాల్సిన బాధ్యత ఉంది. అలాగే కన్జ్యూమర్ స్టూడెంట్ మీరు లా స్టూడెంట్స్ కూడా ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే మీరు తరగతి గదికో లేదా బుకిష్ నాలెడ్జ్కో పరిమితం కాకూడదు. మీరంతా కూడా కన్జ్యూమర్ అవేర్నెస్ని క్రియేట్ చేయడం కానీ లేదా లాస్ని ప్రజలకు తెలియజేయడంలో కానీ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. ప్రజలకు చట్టాల గురించి తెలియదు. చట్టాల గురించి తెలియకపోవడంలో ఎంత నష్టం జరుగుతుందంటే మీరు ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు లిటిగేషన్ ఏర్పడినప్పుడు అది కోర్టు దాకా కేసులు రావట్లేదు. దాదాపు కొన్ని లక్షల కోట్ల కేసులు ఎక్కడికక్కడే రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి, పోలీస్ స్టేషన్లకు వెళ్ళిపోతున్నాయి, గూండాల చేతులకు వెళ్ళిపోతున్నాయి. వాళ్ళంతా ఏం చేస్తారంటే ఎవరైతే వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇస్తారో లేదా వాళ్ళ కులం వాడో వాళ్ళ మతం వాడో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చూసుకొని వాళ్ళకు మాత్రమే న్యాయం చేకూర్చేట్టు చేస్తారు. మిగతా వాళ్ళకి న్యాయం చెప్పట్లేదు. వాళ్ళు అట్లా అన్యాయం అయిపోతున్నారు. రెండోది అక్కడ రాసేటువంటి మీడియేటర్గా ఉండేటువంటి ఏదైనా రాసిన పేపర్స్ అవి చిత్తుకాలతో సమానం. వాటిని ఏది మళ్ళీ కోర్టులో పెట్టినప్పుడు అవి చెల్లుబాటు కాని పరిస్థితులు చాలా ఉన్నాయి, ఎందుకంటే ప్రాపర్గా రాయకపోవడం వల్ల. కాబట్టి అవేర్నెస్ చాలా ఎక్కువ క్రియేట్ కావాలి. నేను అందుకే లా స్టూడెంట్స్ అందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ చాలా మంది లా స్టూడెంట్స్ కూడా అటెండ్ అయ్యారు. మీరు తరగతి గదులకు పరిమితం కాకండి. ముఖ్యంగా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో మీ బాధ్యత, మీరు కన్జ్యూమర్ కోర్సు కూడా అటెండ్ కావచ్చు. మీరు అక్కడ ఒక అవేర్నెస్ క్రియేట్ చేసే అవకాశం మీకు ఉంటుంది. అసిస్టెన్స్ ఇవ్వచ్చు, గైడెన్స్ ఇవ్వచ్చు. ఎవరైనా సొంతంగా కేసులు వేయదలుచుకుంటే వాళ్ళకి ఏ రకంగా అయ్యారో మీరు వాళ్ళకి నేర్పించే అవకాశం ఉంది, చెప్పే అవకాశం ఉంది. అలా అడ్వకేట్లని అంటే ఆశ్రయించడం వల్ల ఎక్కువ డబ్బులు నష్టపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకు కొద్దిమంది మాత్రమే అడ్వకేట్లు నిజాయితీగా చాలా తక్కువ రేట్లలో చేస్తున్నారు. గౌరీశంకర్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు. ఆయన పాతకాలం లాంటి వ్యక్తి. ఆయన ఇప్పటికే 500 రూపాయలు 1000 రూపాయలకి ఆయన కేసులు చేస్తూ ఉంటాడు ఇప్పటికి. కానీ ఇప్పుడు వచ్చిన అడ్వకేట్లు ఎవరు కూడా 500 రూపాయలు కాదు, మాకు కనీసం 5,000 రూపాయలు అక్కడ పెడితే కానీ మీరు కేసు చూస్తాను లేదని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి చాలా మంది పెట్టి కేసులు వేయడానికి కానీ చిన్న చిన్న కేసులు వేయడానికి భయపడుతున్నారు. కాబట్టి మీరు లా స్టూడెంట్స్ గా ఆ సమస్య లేకుండా మీరు వెళ్ళి కన్జ్యూమర్ కోర్టులలో కూడా ఒక చిన్న అక్కడ మీరు అడిగితే మీరు ప్లేస్ ఇస్తారు. మీరు యూనివర్సిటీ తరఫున లెటర్ రాస్తే ప్లేస్ ఇస్తారు. మీరు వెళ్ళి ఎవరైనా కేసులు వేయదలుచుకుంటే కన్జ్యూమర్స్ వస్తే వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి అసిస్టెన్స్ ఇచ్చి మీరు వాళ్ళందరూ వాళ్ళే కేసులు వేసి వాళ్ళ వాదించుకునే పరిస్థితి మీరు క్రియేట్ చేయొచ్చు. అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని చోట్ల చేయొచ్చు అవకాశం ఉంది. మీడియేషన్ చేయొచ్చు. మీరు ఎక్కడైనా పల్లెటూరులోకి వెళ్ళి ప్రతి ఆదివారం ప్రతి శనివారం మీరు టైం తీసుకొని వారానికి ఒక చోట మీరు ఒక పల్లెటూరుకు వెళ్ళి
మీరు లిటిగేషన్స్ ఏమైనా ఉన్నాయా, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మీకు ఎవరైనా మీకు అన్యాయం చేశారా, మోసం చేశారా, మా దగ్గర తీసుకురండి అంటే ఆ కేసులన్నీ కూడా మీరు మీడియేషన్ చేసి అక్కడికక్కడే మీరు పరిష్కరించే అవకాశం ఉంది. దాని ప్రాపర్ గైడెన్స్ గా మీరు చేసి లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళకి మీరు ఇచ్చినట్టయితే దాని ద్వారా మీరు కోర్టు ద్వారా వెళ్ళి కోర్టులో దానికి కావాల్సినటువంటి మరి ఎవరైతే జడ్జి గారి యొక్క దాని ముద్ర పడటం వల్ల అది ఆమోదించబడే పరిస్థితి ఏర్పడతాయి. కాబట్టి మీరు చేయదలుచుకుంటే రీసెర్చ్ వర్క్ కావాల్సినంత ఉంది, సర్వే చేయొచ్చు. అనేక విషయాల్లో సర్వే అవసరం ఉంది. అలా కన్జ్యూమర్ బిహేవియర్ మీద సర్వే చేయొచ్చు, మార్కెటింగ్ బిహేవియర్ మీద మీరు సర్వే చేయొచ్చు, అలాగే కన్జ్యూమర్ ప్రొడక్షన్ యాక్ట్ ప్రకారంగా వచ్చే జడ్జిమెంట్స్ మీద మీరు సర్వే చేయొచ్చు. ప్రజలకు నిజంగా ఉన్నాయా లేదని చాలా సర్వేస్ మీరు చేయడానికి అవకాశం ఉంది. రీసెర్చ్ వర్క్ ఇంపాక్ట్ ఆఫ్ ది లా ఎట్లా ఉందని మీరు తెలియజేయచ్చు. అలాగే రీసెర్చ్ వర్క్ మీరు చేయొచ్చు. ఇలాంటి రీసెర్చ్ వర్క్, సర్వే వర్క్, అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్, గైడెన్స్, అసిస్టెన్స్ ఇవ్వడమే ప్రధానంగా మీరు స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు నేర్చుకోగలిగితే మీకు డబ్బు సంపాదించాలన్న ఆలోచన కన్నా ఏ రకంగా ఎక్స్పర్టైజేషన్ సంపాదించుకునే దాని మీద మీరు ఎప్పుడైతే కాన్సెంట్రేట్ చేస్తారో, ఎప్పుడైతే మీరు ఎక్స్పర్ట్ అవుతారో, ఎప్పుడైతే నాలెడ్జబుల్ పర్సన్ అవుతారో డబ్బు దాని మీ వెనక పరిగెత్తుకుంటూ వస్తుంది. చాలా మంది ఏమంటే డబ్బు సంపాదిస్తే ఇవన్నీ వస్తారు కూడా కాదు. డబ్బు ఎప్పుడు వస్తుందంటే మీ దగ్గర క్యాపబిలిటీ ఉన్నప్పుడు, కెపాసిటీ ఉన్నప్పుడు, నాలెడ్జ్ ఉన్నప్పుడు, స్టఫ్ ఉన్నప్పుడు మాత్రమే డబ్బు మీ వెంట వస్తుంది. కాబట్టి మీరు ముందు నాలెడ్జబుల్ పర్సన్ గా మారాలి, దానికోసం ప్రయత్నిస్తానని అనుకుంటున్నాను. అలాగే ప్యాకింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన దాంట్లో ముఖ్యంగా ప్యాకేజెస్ లోపల ప్యాకేజ్ కమోడిటీ యాక్ట్ ఏదైతే ఉందో మనకు యాక్ట్ ప్రకారంగా ఓ ప్యాక్ చాలా వాటిని ఇప్పుడు మనం విడిగా అమ్మడానికి వీల్లేదు. నూనె లాంటివి, నూనె ఉందనుకో, నూనె ఇంతకుముందు విడిగా అమ్మేవాడు, ఇప్పుడు విడిగా నూనె అమ్మడానికి వీల్లేదు. అది ఖచ్చితంగా ప్యాక్ చేసి అమ్మాల్సిందే, ప్యాకెట్ ద్వారా రావాల్సిందే. అలాగే కొన్ని వస్తువులు మనం ప్యాక్ చేసినప్పుడు దాని మీద 100 గ్రామ్స్, 200 గ్రామ్స్, 500 గ్రామ్స్ రాసి ఉంటుంది. వెన్ ఇట్ ఈస్ ప్యాక్డ్ అంటారు. అది ప్యాక్ చేసినప్పుడు 100 గ్రాములు ఉన్న మాట వాస్తవేనండి. ఇప్పుడు ఎంత ఉంటుందండి, మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుందండి. మీరు బాగా అదృష్టవంతులు అయితే 90 గ్రాములు ఉండొచ్చు, మీరు దురదృష్టవంతులు అయితే 9 గ్రాములే ఉండొచ్చు. అది మేమేం చేయలేమండి దానికి అనే పరిస్థితి ఉంది. కానీ ఇది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా వినియోగదారుడు కొనుక్కున్నప్పుడు ఆ గ్రాము కంపల్సరీగా ఉండాలి, ప్యాక్తో కాదు, ప్యాక్ లేకుండా. అంటే మీకు డబ్బాలో ప్యాక్ చేసి ఇచ్చాడు, డబ్బాతో 100 గ్రాములు ఉంటే చెల్లుబాటు కాదు. డబ్బా యొక్క వెయిట్ వేరే ఉండాలి, దాంతో ఉన్నటువంటి స్టఫ్ ఏదైతే ఉందో దాంట్లో పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థం ఉండాలి. పదార్థం కరెక్ట్ గా 100 గ్రాముల, 500 గ్రాముల, 1000 గ్రాముల అనేది కంపల్సరీగా ఉండాల్సిందే. అది కన్నా ఏమంత తక్కువ ఉన్నా కూడా +/- 1%, 2% కొన్నింటికి అలో చేయడం జరుగుతుంది. అది ఏంటో మీరు చూసుకోవాలి. మిగిలిన దాని మాత్రం ఖచ్చితంగా మీరు అడగడానికి మీకు పూర్తి రైట్ ఉంది. ఆహార భద్రతా చట్టం మనకు ఉంది. ఈ చట్టాల ప్రకారంగా ఎవరైనా సరే మరి కల్తీ చేసినా దాన్ని మనకు తుగల్లో మోసం ఉన్నా లేకపోతే మరి అది మనకు సరి అయినటువంటిది మనం అమ్మకపోయినప్పటికీ మనం గట్టిగా అడగడానికి మనకు అవకాశం ఉంది. ఆ చట్టం ప్రకారంగా మనం దాని మీద కోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. కన్జ్యూమర్ కోర్టులో వెళ్ళొచ్చు, లేదా మిగిలినటువంటి డిపార్ట్మెంట్స్ కూడా మనం వెళ్ళి మనం అక్కడ పిటిషన్ వేసినట్టయితే లేదా మనం కంప్లైంట్ ఇచ్చినట్టయితే దాని మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి వినియోగదారుల సంఘాలు చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా యూనివర్సిటీస్కి నేను ఇచ్చేటువంటి, కాలేజెస్కి నేను ఇచ్చేటువంటి ముఖ్యమైనటువంటి రిక్వెస్ట్ ఏమిటంటే, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో అనంతపూర్లో 1990s కామర్స్ డిపార్ట్మెంట్ లోపల పనిచేసిన కామర్స్ హెడ్ ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్ లజపతి రాయ్ గారిని ఆయన ఆ రోజుల్లోనే ఆయన ఆ కాలేజ్ యూనివర్సిటీ లోపల కన్జ్యూమర్ కంప్లైంట్ సెల్ ఒకటి ఓపెన్ చేశారు. 1,00,000 కేసులు మొత్తం దాదాపుగా పరిష్కారం చేయడం జరిగింది ఆ సెల్ ద్వారా. అంటే స్టూడెంట్స్కే కాకుండా బయట వాళ్ళని కూడా అలౌ చేసేవాళ్ళు. సండే ఒక కార్యక్రమం పెట్టేవాళ్ళు. ఎవ్రీ సండే కొంతమంది స్టూడెంట్స్ కూర్చోబెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి కంప్లైంట్ సెల్ అక్కడ ఆపరేట్ చేశారు. ఆ కంప్లైంట్ సెల్ ఆపరేట్ చేయడం వల్ల స్టూడెంట్స్ అందరూ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు అక్కడికి వచ్చి ఇచ్చేవాళ్ళు, కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు. అలాగే అనంతపూర్లో ఉండేటువంటి మొత్తం టౌన్లో ఉండేటువంటి వాళ్ళు కూడా చాలా మంది వచ్చి అక్కడ కంప్లైంట్స్ ఇచ్చేవాళ్ళు. ఈ కంప్లైంట్స్ అన్ని మీడియేషన్ చేయడం ద్వారా వాళ్ళకి ప్రాపర్గా ఒక లెటర్ రాసి, మీరు అనవసరంగా గొడవలోకి వెళ్ళకండి, కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళేది టైం పట్టే అవకాశం ఉంది, ఇంత డబ్బు మీకు వేస్ట్ అయ్యే అవకాశం ఉంది, దానికన్నా మీరు కన్జ్యూమర్తో మీ లిటిగేషన్ మీరు పరిష్కారం చేసుకున్నట్టయితే సులభంగా అవుతుంది. ఆయన అడిగినటువంటి మోసపోయినటువంటి విషయం ఏదైతుందో దాంట్లో మీరు తప్పనిసరిగా ముందుకు వచ్చి ఆ వస్తువును తిరిగి ఇవ్వడం, అంత డబ్బు తిరిగి ఇచ్చేయడము, లేదా రిపేర్ చేసి ఇవ్వడము ఏదైనా మీరు చేయమంటే వెంటనే స్పందించేవాడు. 95% ఆఫ్ ది కేసెస్ ఏ కన్జ్యూమర్ కోర్టుకు వెళ్లకుండానే పరిష్కారం అవుతాయి. ఈ రోజు కూడా కన్జ్యూమర్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా సుమారుగా 50,000 కన్జ్యూమర్ అసోసియేషన్స్ యాక్టివ్గా పనిచేస్తున్నాయి. ఈ యాక్టివ్గా పనిచేస్తున్న కన్జ్యూమర్ అసోసియేషన్స్ ప్రతి నెల వాళ్ళు పరిష్కరించే కేసుల సంఖ్య తీసినట్టయితే కన్జ్యూమర్ కోర్టులో పరిష్కరించే కేసుల కన్నా 100 టైమ్స్ ఎక్కువ ఉంటాయి. 100 టైమ్స్ ఎక్కువ ఉంటాయి. అంత బాగా వేగంగా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి మీరు ప్రతి ఒక్కదానికి కోర్టులోకి వెళ్ళే పరిష్కారం కాదు, కోర్టుకు వెళ్లకుండానే అవుట్ ఆఫ్ ది కోర్టు మనం పరిష్కారం చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎక్కడ మీకు అన్యాయం జరిగినా, ఎక్కడ మోసం జరిగినా కన్జ్యూమర్స్ మీరు వచ్చేటట్టు చేసుకోండి. మీ దగ్గర కూడా ఒక కన్జ్యూమర్ సెల్ ఒకటి మీరు ఓపెన్ చేసుకున్నట్టు, మీడియేషన్ సెల్ మీరు ఓపెన్ చేసుకున్నట్టయితే తప్పనిసరిగా ఆ సెల్కి
ప్రాధాన్యత పెరుగుతుంది. తర్వాత మీరు ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుంది. మీ స్టూడెంట్స్ కూడా సేవ చేసే అవకాశాన్ని మీరు స్టూడెంట్ ద్వారా చేయించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఫాలో అయితే మంచిదని నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈనాడు చక్కటి విషయాల మీద మాట్లాడే అవకాశం కల్పించిన మరోసారి క్యాట్కోకి కృతజ్ఞతలు తెలియజేస్తూ నల్సారి యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.